కైలాసం అనే కార్ డ్రైవర్ ని ఈ గంగులు నడి రోడ్డు మీద అతి దారుణంగా అమానుషంగా పెట్రోల్ పోసి తగలబెడుతుండగా నేను చూసిన క్షణంలోనే పట్టుకుని కోర్టుకి ఇడ్చుకొచ్చాను. నేనే పాపనండి, ఇతను చెప్పేదంతా పచ్చి అబద్ధం. అసలు ఆ కైలాసం అంటే నాకు ఎవరో తెలియదు సార్. డిఫెన్స్ కౌన్సిల్ సాక్షిని క్రాస్ చేయవచ్చు. మీ పేరు? రాజు. ఎంతవరకు చదువుకున్నారు? కోర్టుకొచ్చి ధైర్యంగా సాక్ష్యం చెప్పగలిగేంత వరకు. మీరేం చేస్తుంటారు? ఈ నగరంలో రోడ్డును గజాల లెక్కన కొలుస్తూ తులాల లెక్కన నా శ్రమతో ఖరీదు కడుతూ ఉంటాను. మీకు సరిగా మాట్లాడడం చేత కదా? తెలుగు బిడ్డను, తెలుగు గడ్డ మీద తెలుగు భాష మాట్లాడుతున్నాను. అర్థం కావడం లేదా లాయర్ గారు? చనిపోయిన వ్యక్తి కైలాసమేనని మీకు ఎలా తెలుసు? చనిపోయే ముందు అతనే చెప్పాడు గనుక. గంగులు కైలాసాన్ని ఎందుకు చంపాడంటారు? చంపుతుండగా చూశాను గాని చంపడానికి గల కారణాన్ని చూడలేదు. యువర్ ఆనర్, చనిపోయిన వ్యక్తి కైలాసం అవునో కాదో గుర్తుపట్టగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. హతుణ్ణి బతికుండగా చూసింది ఈ రాజు మాత్రమే. సాక్షి కథనం ప్రకారం గంగులే కైలాసాన్ని చంపాడని నిర్ధారించి అతనికి శిక్ష విధించడం సమంజసం కాదని కోర్టు వారికి మనవి చేస్తున్నాను. ఒకవేళ చనిపోయిన వ్యక్తి కైలాసం కాదని తదనంతరం బయటపడితే ఒక నిరపరాధిని న్యాయస్థానం శిక్షించినట్లవుతుంది. అందుచేత ముద్దాయికి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి ఈ కేసును కొట్టివేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఆవేశపడకండి లాయర్ గారు. చనిపోయింది కైలాసమే అని గుర్తుపట్టగలిగిన వ్యక్తి, అతని చావుకి కారణాలు వివరించగలిగిన వ్యక్తి ఇక్కడే ఉంది. ఎవరు? హతుడి భార్య సరోజ. కోర్టు వారిని సరోజను సాక్ష్యానికి పిలవలసిందిగా కోరుకుంటున్నాను. సరోజ, సరోజ, సరోజ. చూడమ్మా సరోజ, చనిపోయిన వ్యక్తి నీ భర్త కైలాసమేనని ఎలా చెప్పగలవు? అదేంటి బాబు, రోడ్డు మీద కనిపించిన ప్రతి ఆడదాన్ని మీ పెళ్ళామని మీరు చెప్పుకోలేరు కదా. అట్టాగే ఎవరినో పట్టుకొని నా పెనివిటని నేనెట్టా చెప్పగలను బాబు? ఈ ముద్దాయి నీకు తెలుసా? నా భర్త దగ్గరికి గంగులు ప్రతిరోజు వస్తుండేవాడు. నీ భర్త చనిపోయిన రోజున ఏం జరిగిందో కోర్టు వారికి చెప్పు. ఆ రోజు ఆయన్నేవో దొంగ సరుకులు రవాణా చేయమని ఈ గంగులు ఆయన్ని ఒత్తిడి చేశాడు. ఆయన ఎదురు తిరిగి పోలీసులకు చెబుతానని బెదిరించాడు. అప్పుడు ఈ గంగులు కత్తి తీసి ఆయన్ని చంపపోయాడు. ఆయన పోలీసులకు చెబుతామనే ఉద్దేశంతో పారిపోతుంటే ఈ గంగులు ఆయన వెంట పడ్డాడు. అంతే బాబు, అంతే. అదే నేను ఆయన్ని ఆఖరిసారిగా చూడటం. మళ్ళీ ఆయన శవాన్నే చూశాను బాబు. చూడమ్మా, ఇంటికెళ్ళి తీరిగా ఏడవచ్చును గాని ముందు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. ఇంకా ఏం చెప్పమంటారు బాబు? ఇప్పుడు చెప్పిన అబద్ధాలు కట్టిపెట్టి నిజం చెప్పు. నేను నిజమే చెప్పాను బాబు. లేదు, మీ ఆయనే దొంగ సరుకులు లారీలో తీసుకుపోతుంటే నిజాయితీపరుడైన ఈ గంగులు అది తప్పు అని చెప్పాడు. తన నిజ స్వరూపం బయటపడుతుందన్న భయంతో మీ ఆయనే గంగుల్ని కత్తితో పొడిచి చంపబోయాడు. అప్పుడు ఆత్మరక్షణ కోసం జరిగిన పోరాటంలో మీ ఆయన చనిపోయాడు. అబద్ధం. గౌరవనీయులైన న్యాయమూర్తి గారు అనుమతిస్తే నేను న్యాయస్థానానికి చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. పర్మిషన్ గ్రాంటెడ్. ప్రొసీడ్. అయ్యా లాయర్ గారు, ఇంతకు ముందు తమ నోటితో తమరే చనిపోయింది కైలాసమే కాదని, అసలు చనిపోయిన వ్యక్తిని గుర్తించేవారే లేరని అన్నారు. ఇప్పుడు గంగులు కైలాసాన్ని ఆత్మరక్షణ కోసం చంపాడంటున్నారు. అయ్యా, న్యాయం రెండు కళ్ళతో చూడొచ్చేమో గాని రెండు నాలుకలతో మాట్లాడకూడదు సార్. అయ్యా న్యాయమూర్తి గారు, ఆమె కన్నింటిలో కల్మషాన్ని చూడకుండా ధర్మం కోసం తన కుటుంబాన్ని త్యాగం చేసిన కైలాసం ఇల్లాలకి న్యాయం చేయండి. దోపిడీ జరిగితే అధికారంతో, హత్యలు జరిగితే డబ్బుతో, మానభంగాలు జరిగితే పలుకుబడితో తాము చేసే నేరాల్ని మాపు చేసుకోవాలనుకునే ధర్మదాంధులున్న ఈ అసభ్య సమాజాన్ని మీలాంటి న్యాయమూర్తులే కాపాడాలి యువర్ ఆనర్. మీ చేతి రాతకు, బ్రహ్మదేవుడి తలరాతకు ముడిపెట్టింది రాజ్యాంగం. ఆలోచించండి. హత్య జరిగిన మాట వాస్తవం. నేను దాన్ని కళ్ళారా చూశానన్న మాట అంతకంటే వాస్తవం. దాన్ని రంగు కాగితాలతో కప్పేయాలని చూస్తున్నారన్నది ఇంకా ఇంకా వాస్తవం. దయచేసి నా ఆత్మఘోషని, ఆమె ఆక్రందను అర్థం చేసుకుని తీర్పు చెప్పండి. లభించిన సాక్ష్యాధారాల వల్ల కైలాసాన్ని గంగులు చంపాడని న్యాయస్థానం నమ్ముతోంది. కనుక ముద్దాయి గంగులకి
ఐపీసీ 306 సెక్షన్ ప్రకారం యావజ్జీవిత కారాగార శిక్ష విధించడమైనది. గుమ్మడికాయ తీసుకుంటే బదులు కొట్టే ఆర్తపళ్ళని తీసుకొచ్చి మొహం చుట్టూ చెప్పే. ఏం జరిగింది కోదండం? అదంతా అడక్కమ్మా, అదంతా చెప్పాలంటే కొండ వీటి చేస్తాడంత కథ ఉంది. అబ్బే ఏం లేదమ్మా, ఒక అమాయకురాలకి అన్యాయం జరిగితే ఆదుకున్నాను. వాళ్ళంతా ఆనందం పట్టలేకపోతున్నారు అంతే. మామూలు కథం ఎదుర్కొన్నది భూపతిని, లాయర్ ముకుందాన్ని. అబ్బో అదేంటమ్మా అలా వచ్చేసావు? నీకు సంతోషంగా లేదా? బాబు, పసి వయసులో పల్నాటిలో రంకి వేసిన బాలచంద్రుడు, హస్తినాపురంలో గర్జించిన అభిమన్యుడు తల్లిదండ్రులకు కన్నీళ్లే మిగిల్చారు బాబు. అమ్మా, నీ బిడ్డ సామాన్యుడు కాదమ్మా, పల్నాటి పులి. ఇది పోతుగడ్డ, ఈ గడ్డపై పుట్టిన రత్నం అమ్మా. ఇతనికేం భయం? పులుల్ని కూడా వేటాడి తినే క్రూర మనస్తత్వం కలవాడా భూపతి. అమ్మా, నీ పిరికితనంతో కన్నబిడ్డనే తక్కువగా అంచనా వేస్తున్నావా? బాబు, సాహసానికి నీకు అర్థం తెలుసు, కానీ నాకన్నిటికి కారణం తెలియదు. నా మాట విని ఇంకెప్పుడు వాళ్ళ జోలికి వెళ్ళకు. ఆగండి ఆగండి, నేను రాకుండానే సన్మానాలు పూర్తి చేస్తున్నారా? ఎన్ని దండలు! అదేం చెల్లమ్మా, అదేం పని? అవునన్నయ్య, ఎట్లాగో బావ చేత రేపు ఈ దండలు వేయించుకోవాలి కదా, అందుకని ముందే వేసుకున్నాను. దండలు వేయించుకోవడం అంత తేలిక కాదు గౌరీ. నువ్వు వేయించుకున్న ప్రతి దండ నేను వేయించుకున్నట్టే. అత్తమ్మ ఎక్కడుంది? పిలుపులు, త్వరగా ఆశీర్వచనాలు తీసుకోవాలి. తీసుకుంటా తీసుకుంటా. అత్తమ్మ లోపల పత్తాక పచ్చలాగా భగ్ భగ్ మన మండిపోతుంది. చెల్లెమ్మా, నీకు చేతనైతే లోపలికి వెళ్ళి పంచదచ్చలుగా తినిపించు. నువ్వు త్వరగా పద, లేకపోతే మళ్ళీ వచ్చి ఆ దండని మెడలో వేస్తది. బాధ్యపరిత లేకుండా నువ్వు పెళ్లి అయిపోతాయి. నడు నడి. బావా, నిన్ను మించిన తెలివిగలవాడు లేడనుకున్నాను. శకుని యుగంధరుడు కూడా నీ తెలివితేటల ముందు బలాదురు అనుకున్నాను. అలాంటిది ఒక కుర్రకుంక ముందు కోడి పిల్లలా గిజగిజలాడిపోయి కేసు ఓడిపోయావు. వాడు కుర్రకుంక కాడు, చాలా స్ట్రాంగ్ అయిన వాడు. ఆఫ్టర్ ఆల్ ఒక రిక్షావాడు. ₹1/2 అరమైలు చెమటలు కక్కుకుంటూ రిక్షా తొక్కుకుని పొట్ట పోషించుకునేవాడు మనల్ని ఎదిరించటమా? ఎదిరించేవాడికి దమ్ము కావాలి గాని డబ్బక్కర్లేదు బావా. అలా సమర్థించుకో. కుక్కను చూసి భయపెడితే గొర్రె కూడా భయపెట్టాలని చూస్తుంది. ఏమైనా సరే వాడంతో తేల్చాల్సిందే. చూడు బావా, రిక్షా వాళ్ళ జోలికి స్టూడెంట్స్ జోలికి వెళ్ళకూడదు. ఒకళ్ళ జోలికి వెళ్ళావో కందిరీగలు తుట్టేలా అందరూ కలిసి మీద పడతారు. అందుకని భయపడి ఊరుకోమంటావా? ఊరుకోవటమే ఉత్తమం. వాడు మనకే శత్రువు కాడు. అమ్మాబాబుల కంటే నీతి నిజాయితీలనే నమ్ముకున్నవాడని వాడి మాటలను బట్టి అర్థమవుతోంది. ఓహో, మెచ్చుకుంటున్నావా? నొచ్చుకోవద్దని నీకు నచ్చ చెబుతున్నాను. వాడు మళ్ళీ మన జోలికి వస్తే అప్పుడు చూసుకుందాం. అంతవరకు నీ ఆవేశాన్ని తీసి లాల్చీ జేబులో దాచుకో. నువ్వెప్పుడు ఇంతే, మండే పై మీద మధ్యలో లేస్తావు. అది నా వృత్తి మరి. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ రాణి. కాలేజీకమ్మా? ఎస్ అంకుల్. డాడీ, నేను ఇవాళ టొయోటా వేసుకెళ్తాను. టయోటా కారు టమాటా బండిని గుద్దేసి వర్క్షాప్కి వెళ్ళిందమ్మా. పోనీ ఇంపాలా తీసుకెళ్తాను. ఇంపాలా పాలవాడిని తొక్కేసి పోలీస్ స్టేషన్ లో ఉంది. సరే, అంబాసిడర్ తీసుకెళ్తాను. అంబాసిడర్ గారు అంబా అంబా అంటూ 6 నెలల నుంచి మన షెడ్ లోనే పడి ఉంది. మై గాడ్, కార్ లేకుండా నేను కాలేజీకి ఎలా వెళ్ళేది? టాక్సీలో వెళ్ళమ్మా. వెళ్తాలే, తప్పుతుందేమిటి? చూడమ్మా, రిక్షాలో మాత్రం వెళ్ళదు. సరే. ఏం బాబు గారు, అమ్మాయి మన స్టేటస్ కి తగ్గట్టుగా ఉందా? కానీ పర్సనాలిటీ మాత్రం కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్.